నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుడా లేక డబ్బా. ప్రియులారా, అసత్యమైనప్పటికీ దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అని ధనవంతుడైన యవనస్తుడు చెప్పిన తర్వాత కూడా యేసు అతన్ని ప్రేమించాడని పరిశుద్ధ గ్రంథం ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే మొదటి ఆజ్ఞను, దేనినైనను ఆశింపకూడదు అనే 10వ ఆజ్ఞను ఉల్లంఘించాడని అతనికి చూపిస్తున్నాడు. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము అని ఆయన కఠిన జవాబు యవనస్తుని గాయపరచడానికి ఉద్దేశించబడలేదు. అది ప్రేమగల హృదయముతో అతని మేలును ఉద్దేశించే చెప్పబడింది. ప్రియులారా, ఈ వ్యక్తి ధనమే అతనికి దేవుడు. అతని ప్రభువుగా యేసు మారక ముందు ధనాన్ని సింహాసనం నుండి పడద్రోయాలి. మరి దేనికంటే ఎక్కువగా యేసునందు విశ్వాసమే ఈ యవనస్తునికి లోపించిన విషయం. దేవుణ్ణి ధనాన్ని రెండింటినీ సేవించలేవు అని యేసు బోధించారు. ప్రియులారా, ఒకదాన్ని ప్రేమిస్తే మరో దాన్ని ద్వేషిస్తావు. ఈ యవనస్తుడు తన సంపదను ప్రేమించాడు. అతని సంపదను అమ్మివేయమని చెప్పిన తరువాత అతడు ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపరుచు వెళ్ళిపోయాడు. ప్రియులారా, అతడు వెళ్ళిపోగానే యేసు తలను ఊపి, ధనవంతుడు రక్షింపబడటం కష్టం అని చెప్పాడు. ఇప్పుడు శిష్యుల ప్రతిస్పందన మరింత ఆసక్తికరం. వారు ఆశ్చర్యంతో, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అని ఈ 26వ వచనంలో ప్రభువును అడిగినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రభు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అని 27వ వచనంలో ప్రభు వారు చెప్పారు. ప్రియులారా, స్వస్థత, ఆర్థిక కార్యం అవసరమైనప్పుడు ఈ వచనాన్ని ఎల్లప్పుడూ ప్రస్తావిస్తాం. కానీ ధనములోని నమ్మకాన్ని దాటేసే దేవుణ్ణి పూర్తిగా నమ్మేలా దేవుడు అద్భుతంగా జోక్యం చేసుకోవడం ధనవంతులకు అవసరమని యేసు ప్రభు వారు చెబుతున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సకల నమ్మకాన్ని దేనిలో ఉంచుతున్నావు? ఒకవేళ డబ్బులో ఉంచుతున్నావా? డబ్బే నీ భద్రతగా చూస్తే ఏ క్షణమైనా నీ సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోగలవు. నీ సమస్త నమ్మకాన్ని యేసు ప్రభులో ఉంచు. నీకు నిత్య జీవాన్ని గురించి ధీమా ఉండటం మాత్రమే కాకుండా ఏది నిన్ను కంపించదు. ప్రియులారా, ప్రేమ, శక్తిగల ప్రభు హస్తాల్లో ఉన్నవని తెలుస్తుంది. కనుక డబ్బు కంటే దేవుణ్ణే ప్రేమిందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. దేవా,
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ పరలోకపు ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని దయచేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయమని మీరే తోడై ఉండండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.